24/7 జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా సీరియస్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేశారు ఈ పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక సెలవులు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలో తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన రోజు పొలం ఏంటి అదొక్కటి చెప్పండి. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి, అసలు తెనాల్లోని నాకే కాదు మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒకసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే చెప్పగలిగి ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను పూలు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు అంటే నేనేమంటానంటే కొంత పని మా డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే నేను అమాయకులు అవ్వదు కూడా మీరు పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడతారు, మీరు కూడా ఏదో పెడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటే నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు పెట్టి చుట్టా ఇంటి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయితే భావస్పేచారు కదా, ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంత బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే భావస్వేచ్ఛ ప్రకటన మాట్లాడారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్న. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? అంటే పులివెందరు నాగమ్మ అనే అమ్మాయిని టోటల్ గా రద్దు చేస్తే మేము వెళ్తే మా మీద ఎట్లా కేసులు పెట్టారు? మరి పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఎందుకంటే మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకొని ఆ రోజు కానీ తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు ఆఖరికి ఫోన్ గార్డు వరకు కూడా ఒక్కసారి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు. జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే, ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే, మరోవైపున పోలీసులే వీరిని అబాసుపాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తూ ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. వీరి మీద ఏదైనా గతంలో ఏదైనా కేసులు ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా.
ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఈ జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా, ఇక్కడే ఉన్న పోలీసులను అడుగుతా ఉన్నా. విక్టరు ఒక న్యాయవాది, జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ పాప విక్టర్ చెల్లెలు, సారీ రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు. అంటే వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువును తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది, వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగానే పోలీసులు చెప్తాన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండే కనుక వీళ్ళకు ఉండింటే, పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయి ఉంటే, నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా ఉన్నా. అసలు మంగళగిరి తెనాలి వారు కూడా కాదు ఇక్కడ, వీళ్ళు మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి? మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి? అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా. మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం. అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము. మరో వ్యక్తి కరీముల్లా మెకానిక్. అసలు ఈ పిల్లాడు 21 సంవత్సరాలు. ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు, ఈ పిల్లాడి మీద. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద, ఈ ముగ్గురి మీద రౌడీ షూటర్లుగా ఎప్పుడు రౌడీ షూటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా? ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దదవుతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షూటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షూటర్లుగా చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు వీళ్ళు రౌడీ షూటర్లుగా లేరు. రౌడీ షూటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది.